హెల్దీ హెయిర్ కావాలంటే మీ రోజు ఉన్న రొటీన్ ని కొంచెం చేంజ్ చేయాలి బ్రో. ఎందుకంటే జుట్టు అనేది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే కాదు, మన మొగలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటి నుంచి హెయిర్ మీద కేర్ చేయకపోతే మాత్రం లాంగ్ టైమ్ లో చాలా ఇబ్బంది పడతాం బ్రో. అంటే లైక్ హెయిర్ ఫాల్ కావడం, హెయిర్ ఏజ్ గా ముందుకి తెల్లగా కావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఈ వీడియోలో మనం డైలీ ఫాలో చేయగలి 6 టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో మన టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. మొదటిగా ఏంటంటే, స్నానం చేసిన తర్వాత మీరు హెయిర్ ని తుడుచుకుంటప్పుడు స్లోగా తుడుచుకోండి గాయ్. మనం ఎప్పుడే బాయ్స్ ఇదే ప్రాబ్లమ్. ఫాస్ట్ స్నానం చేసినప్పుడు ఫాస్ట్ గా మనం హెయిర్ ని రుద్దుకుంటా ఉంటాం. స్నానం చేసిన తర్వాత మన హెయిర్ అనేది చాలా నాజుగ్గా ఉంటుంది, మన స్కాల్పింగ్ కూడా వీక్ ఉంటుంది ఆ టైంలో. అందుకే దాని ద్వారా మన హెయిర్ అనేది రాలిపోతుంది. మీరు ఎప్పుడైనా నోటీస్ చేసినట్టుంటే, మనం స్నానం చేసినాక తుడుచుకున్న తర్వాత మన టవల్లో అప్పుడప్పుడు ఇంటికి అట్లా ఉంటాయి. అందుకే చెప్తున్నా, మీరు స్నానం చేసిన తర్వాత స్లోగా తుడుచుకోండి, ఓకే. అండ్ రెండోది ఏంటంటే, వీక్లీ 2 or 3 times హెయిర్ ని షాంపూ చేసుకోండి. మనం కాలేజ్, స్కూల్ లేదా పనికి వెళ్ళినప్పుడు మన హెయిర్ లో చెమట అండ్ దుమ్ము ధూళి అన్ని పడి ఉంటాయి. అది నార్మల్ గా వాటర్ తో కడితే పోదది. అందుకే మీరు షాంపూ చేసుకోండి. బట్ మీరు నార్మల్ ప్రోడక్ట్ యూజ్ చేయకండి కానీ కొంచెం ఖరీదైన ప్రోడక్ట్ యూజ్ చేయండి. 200-300 ఉన్న రేంజ్ లో యూజ్ చేయండి. మంచి ప్రోడక్ట్ యూజ్ చేయండి. ఒక మీరు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే బ్రో ఏ ప్రోడక్ట్ మన హెయిర్ కి సెట్ అవుతుందని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చే ప్రోడక్ట్ ది వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. అండ్ యూజ్ చేసి చూడండి. మూడోది ఏంటంటే, ఆఫ్టర్ షాంపూ తర్వాత హెయిర్ కండిషనర్ యూజ్ చేయండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు హెయిర్ కండిషనర్ ఓన్లీ అమ్మాయిలకే బ్రో అని. మీరేంటి బ్రో, నేను కూడా ఒక టైంలో అదే అనుకున్నా. అండ్ కండిషనర్ గురించి తెలిసిన తర్వాత నేను ఎప్పుడైతే షాంపూ చేస్తుంటా డైలీ నేను కండిషనర్ యూజ్ చేస్తాను. ఏంటిదంటే, మన షాంపూ ఎలా అయితే దుమ్ము ధూళి మొత్తం క్లీన్ చేస్తుందో అలానే మన హెయిర్ లో ఉన్న నేచురల్ హెయిర్ కూడా క్లీన్ చేస్తుంది. అది మన హెయిర్ కి మంచిది కాదు. కండిషనర్ చేసుకున్న తర్వాత మళ్ళా రిటర్న్ వస్తుంది. అందుకే హెయిర్ కి కండిషనర్ చేసుకోండి, మన హెయిర్ హెల్దీగా ఉంటది. అండ్ నాలుగోది ఏంటంటే, హెయిర్ కి ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకోండి గాయ్స్. మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్పింగ్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఫామ్ అవుతుంది. ఏంటంటే మన హెయిర్ లో విటమిన్, మినరల్స్ అండ్ ప్రోటీన్ ఉంటాయి బ్రో. దాంట్లో మన హెయిర్ స్ట్రాంగ్, సాఫ్ట్, సిల్క్ అవుతాయి. అయితే ఆయిల్ అనేది మీరు రోజు మొత్తం ఉంచుకోకండి, అట్లానే నైట్ మొత్తం పెట్టుకోకండి. కొంతమంది ఏం చేస్తారు, ఆయిల్ డే టైమ్ లో పెట్టుకుని రోజు మొత్తం అలా ఉంచుకుంటారు. అట్లా చేయకండి గాయ్స్. ఎందుకు చెప్పినా, మన డే టైమ్ లో ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము దుమ్ము మన హెయిర్ లో పడుతూ ఉంటాయి. మీరు ఆయిల్ పెట్టుకుంటే ఇంకెక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ ద్వారా. డే మొత్తంలో ఆయిల్ పెట్టుకోకండి అండ్ నైట్ మొత్తం ఆయిల్ పెట్టుకోకుండా ఉండకండి. ఎప్పుడైతే మీరు స్నానం చేసే ముందల హాఫ్ అన్ అవర్ 1 hour ముందల ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకొని స్నానం చేయండి. అండ్ ఐదోది ఏంటంటే, రెడ్యూస్ హెయిర్ డ్రైయర్. అంటే మీరు ఒకవేళ హెయిర్ డ్రై యూజ్ చేసినట్టయితే దాన్ని ఆపేసేయండి. ఒకవేళ మీరు డైలీ చూస్తే మాత్రం తగ్గించండి. ఎందుకంటే హెయిర్ డ్రైయర్ వల్ల హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే వేడిగాల ద్వారా మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అండ్ దురద లాంటిది ఫామ్ అవుతుంది. అందుకే చెప్తున్నా, మీరు డైలీ యూజ్ చేస్తే కొంచెం తగ్గించండి. అండ్ లాస్ట్ అండ్ 6 టిప్ ఏంటంటే, హెయిర్ టచ్ చేయకండి గైస్. ఎందుకంటే మన డైలీ బేసిక్ లో కాలేజ్, స్కూల్ టైంలో పని కాడ ఎంతమందో కలుస్తాం, ఎన్ని పనులు చేస్తాం. టచ్ చేస్తూ ఉంటే మన హెయిర్ లో బ్యాక్టీరియా అనేది సింపుల్ గా వెళ్ళిపోతుంది బ్రో. అందుకే మీరు హెయిర్ టచ్ చేయకండి. నా సజెషన్ ఏంటంటే, హెయిర్ వ్యాక్స్ తీసుకోండి అంటే రోజు మొత్తం సెట్ అయి ఉంటుంది. ఈ వీడియో చెప్పిన బండి ప్రొడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.